60 డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఎన్బిటి నగర్ లోని ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో మేయర్ విజయలక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కమిషనర్ స్నేహ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సర్వే రాష్ట్రానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతోందని మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే పూర్తయిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమము, 9వ తేదీ నుంచి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు, భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను భాగస్వాములు చేసుకొని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే, హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో 4.5 లక్షల ఇండ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు రాష్ట్రంలో 87,000 మంది పైన ఎమ్యూనరేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఈ ఇంటిలో నిర్వహించిన ఎమ్యూనరేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన 150 ఇళ్లలో 26 ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా 2 అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజెప్పదలుచుకున్నాం. ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు. ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటారు.